భారత్ పెట్రోల్ బంక్ అని ఉంటుంది. సో నాగోల్ మెట్రో స్టేషన్ కంటే కొంచెం ముందుకు వస్తే, సో తర్వాత దాని పక్క గల్లీకే. సో రాహుల్ కళాకార్ షెడ్ పక్కనే ఉంటుంది. సో వెళ్ళిపోదాం ఇంకా వీడియోలో. సో చూస్తారా, సో శ్రీ సరస్వతి ఆర్ట్స్ దగ్గరకు వచ్చేసిన. సో ఆగమన్లు కూడా అయినాయి ఆల్రెడీ. కొంచెం ఏమంటారు, బ్యాక్ డ్రాప్స్ వర్క్స్ ఇవన్నీ చేస్తారు. సో రెండు గణేష్లు అయితే ఆల్రెడీ ఆగమన్ అయితే రెడీ ఉన్నాయి ఇంకా. సో రేపు ఎల్లుండి కల్లా ఆగమన్స్ అయితే చేస్తారు. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో చూస్తారా, బ్యాక్ డ్రాప్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అన్ని దాంట్లో కంప్లీట్ చేస్తారు. సో చూడొచ్చు. సో ఆల్మోస్ట్ కొన్ని సోల్డ్ అవుట్ అయినాయి. సో అది సనత్ నగర్కి వెళ్తుంది. చింతామణి మోడల్ ఇది తెలిసిందే కదా. సో ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. సో ఇది చింతామణికి వెళ్తుంది ఇది, చూడొచ్చు. సో ఇది డస్ట్ ఉండడం అంటే క్లీన్ చేస్తారు తర్వాత. సో చూడొచ్చు, ఇది చింతామణికి పోతుంది. అండ్ ఇది కూడా బుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ కొన్ని ఏమంటారు యూనిక్ మోడల్స్ ఉన్నాయి, చూడొచ్చు. నార్మల్ సిట్టింగ్ పొజిషన్ ఇది సోల్డ్ అవుట్. సో బంజారా హిల్స్ పోతుంది. సో సోల్డ్ అవుట్ అయింది ఇది. సో ఇది చూస్తారా, బాలరాముడు మోడల్ ఇది. సో శ్రీ సరస్వతి ఆర్ట్స్లో ఇదే యూనిక్ అని చెప్పుకోవచ్చు. బాలరాముడికి సంబంధించిన మోడల్స్ అయితే రెండు ఉన్నాయి. సో పంచ కలర్ అయితే డిఫరెంట్ చూడొచ్చు. ఇక్కడ వైట్ ఉంది అండ్ ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది, బట్ లుక్ మాత్రం సేమే చూస్తారా. సో ఇవి కూడా బుక్ అవ్వాలి నాకు తెలిసి. అండ్ ఇక్కడ కృష్ణుడు మోడల్లో ఉంది చూడొచ్చు. వైట్ ఫినిషింగ్, కాకపోతే ఇది బ్లూ ఇస్తారు. సో చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ డ్రాప్లో హార్స్లో వచ్చినాయి గుర్రం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా బుక్ అయిపోయింది. సో ఎక్కడికి పోతుందంటే చూపిస్తా, వేములవాడ అనుకుంటా, ఒకసారి చూద్దాం. సో వేములవాడని, అంటే ట్యాగ్ కొంచెం హైట్లో ఉంది చూపించలేకపోతున్నా. సో ఇక్కడ చూస్తారా, ఆల్మోస్ట్ అన్నిటికీ బ్యాక్ డ్రాప్లో అయిపోయింది, కలరింగ్ వర్క్ కూడా అయిపోయింది చూడవచ్చు. అంటే పంచ యూనిక్గా ఉంది చూడొచ్చు, అసలు చాలా యూనిక్గా ఉంది పంచ. అండ్ ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ కలర్ ఏమంటారు బార్డర్స్ వచ్చింది. లాస్ట్ టైం తీసిన షార్ట్ కూడా మస్తు వైరల్ అయింది. సో ఇప్పుడైతే ప్రెజెంట్ మొత్తం అన్నీ అయిపోయినాయి. సో సోల్డ్ అవుట్ అయినాయి ఎక్కువ ఆల్మోస్ట్ అన్నీ. సో ఇది చూడొచ్చు, నాసింగ్ పోతుంది ఇది. సో ఈ గణేష్, సో చాలా మన హైదరాబాద్లోనే చాలా దగ్గర అయితే బుకింగ్ అయినాయి. చూస్తురా, బంజారా హిల్స్, నార్సింగ్. సో కొన్ని అయితే అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్తున్నాయి, ఆ ఏపీకి కూడా వెళ్తుంది. ఒకసారి చూపిస్తారు అది కూడా విగ్రహం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఎటు పోతుందంటే మీర్పేట్ పోతుంది. సో ఫోకస్ అవుతుంది. సో మీర్పేట్ పోతుంది ఇది. సో చాలా యూనిక్గా ఉంది చూడొచ్చు. వెనకాల విష్ణు భగవాన్ అనుకుంటా. సో బార్డర్లో చేసినాక. సో పంచ కూడా పింక్ ఇచ్చారు చూడొచ్చు, ఓ పింక్ కలర్. సో ఇది విఠలేశ్వర స్వామి రూపంలో ఉంది, దీనికి పంచవర్క్ అవ్వలే చూడొచ్చు. సో ఇది కూడా సోల్డ్ అవుట్ అయింది చూడొచ్చు, పురాణపూర్కి వెళ్తుంది. ఓ చాలా విగ్రహాలకి అయితే సోల్డ్ అవుట్ అయితే పెట్టేసారు మేజర్గా, కొన్ని విగ్రహాలకి అయితే పెట్టలే. సో ఇది సోల్డ్ అవుట్ అవ్వాలనుకుంటా. సో అందుకే ట్యాగ్ కూడా లేదు దీనికి, ఇది సోల్డ్ అవుట్ అవ్వలే. చాలా యూనిక్గా ఉంది. సో దగ్గర ఉంది, సీటింగ్ పొజిషన్, బ్యాక్ డ్రాప్లో ఫైర్ లాగా పెట్టారు చూడొచ్చు. అండ్ ఇది కూడా సోల్డ్ అవుట్ అయింది, ఒకసారి చూసుకుందాము. ఇది దిల్సుఖ్ నగర్ పోతుంది, 60 నెంబర్ దిల్సుఖ్ నగర్కి. సో నాకు తెలిసి ఇది బస్ స్టాప్, దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ దగ్గర అయితే ఒకటి పెడతారు, అందులో లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. సో చూడొచ్చు, సో ఆల్మోస్ట్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే చేసారు. అండ్ ఇది కూడా సోల్డ్ అవుట్ అయినట్టుంది, చూద్దాం. షాద్నగర్కి పోతుంది. ఇది. సో చాలా డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారు. కిరీటం చూడొచ్చు, తొండం దగ్గర అండ్ మొత్తం.
సో చాలా డీటెయిల్ అయితే ఇచ్చారు. కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. సో బుకింగ్ అంటే అన్నీ బుక్ అవ్వాలి. కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, చూపిస్తా. సో ఇది చూడొచ్చు, 5 ఫేసెస్ విత్ ఆయుధాలు చూసిరా. సో ఇటు 4 అండ్ ఇటు 4. సో మొత్తం 10 చేతులు ఉన్నాయి. సో ఇటు 5 ఇటు 5. సో ఆయుధాలు కూడా చూడొచ్చు. అండ్ ఫినిషింగ్ వర్క్ ఒకటి అవ్వలే. సో ఇక్కడ చూడొచ్చు, కంజెస్టెడ్గా ఉంది. వాటి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ఆల్మోస్ట్ కొన్ని విగ్రహాలు అయితే పోలే ఇంకా. సో ఇక్కడ ట్యాగ్ చూడొచ్చు, చూపిస్తాం. ఇది అడ్రస్ సరిగా పెట్టలే, 164. ఇది రామ్నగర్ పోతుంది. నాకు తెలిసి అయితే రామ్నగర్. ఇది రామ్నగర్ కా రాజా వచ్చి. అండ్ ఇక్కడ కూడా బేగం బజార్, ఇది బేగం బజార్ పోతుంది. సో ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా. చూడవచ్చు, కుందన్ వర్క్ అయితే చేస్తుంది ఇక్కడ. ఇక్కడ ఎల్లో కలర్ మంచం, ఇక్కడ కూడా చూడొచ్చు. సో అన్నీ నార్మల్ సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నాయి. ఇంకా బ్యాక్ డ్రాప్ ఇది చూడొచ్చు. ఇది బాలాపూర్ దగ్గర పోతుంది. సో బాలాపూర్ ఇది చూడొచ్చు. బ్యాక్ డ్రాప్లో రాక్షసుడు వచ్చాడు. అండ్ ఇది చూద్దాం, ఇది ఉప్పల్ అనుకుంటా. సో ఉప్పల్ పోతుంది ఇది పక్కన. సో పంచ కాంబినేషన్ చూడొచ్చు, ఎల్లో అండ్ గ్రీన్. సో బ్యాక్ సైడ్ దుర్గామాతలు అయితే రెడీ చేస్తారు, అది తర్వాత నెక్స్ట్ చూపిస్తా. సో ఇంకా వెళ్దాం. అండ్ ఇక్కడ ఒక విగ్రహం ఇప్పుడు మర్చిపోయినా. సో ఇది సోల్డ్ అవుట్ అయింది, కొత్తపేట పోతుంది. సో దగ్గర ఉన్న ప్లేసెస్ కూడా పోతున్నాయి ఇవి. సో అన్నీ యూనిక్గా ఉన్నాయి. కుందన్ వర్క్ మెయిన్గా చెప్పవచ్చు. సో చూడవచ్చు బ్యాక్ డ్రాప్లో కూడా. అండ్ ఇవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయినాయి మ్యాక్సిమం. సో చూపిస్తాం, చాలామంది వస్తారు బుక్ చేసుకోనికే. ఈ గణేష్ కూడా సోల్డ్ అవుట్ అయింది. శ్రీనగర్ అంట. సో చాలా యూనిక్గా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ అంటే కొన్ని బుక్ కానివ్వండి. చూడొచ్చు, ఇప్పుడు ఈ 2 విగ్రహాలు ఉన్నాయి, బ్యాక్ డ్రాప్ చూసారా. సో బుక్ అవ్వకపోవచ్చు. సో ఇవంతా ఫైబర్ చూడవచ్చు. ఈ వర్క్ అంతా దుర్గామాతకు సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ యూనిక్గా ఉంది చూడొచ్చు, ఇది గణేష్. ఈ గణేష్ బుక్ కాకపోవచ్చు నాకు తెలిసి. సో వెనకాల కృష్ణుడు వచ్చిండు. సో సుందర్ కళాకారులో బ్యాక్ డ్రాప్ ఎట్లనో, సో ఇక్కడ కూడా కొంచెం వైడ్ యాంగిల్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ చూడవచ్చు, చాలా యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు బ్యాక్ డ్రాప్లో అమ్మవారు వచ్చారు విత్ 10 హ్యాండ్స్ అని 4 హ్యాండ్స్. సో 8 హ్యాండ్స్ మొత్తం. సో ఇది ముంబైలో చాలా ఫేమస్. ఇక్కడ మొత్తం వర్క్ నడుచడం వల్ల తీయలేకపోయినా. సో ఇంకా పెద్ద విగ్రహాల దగ్గర పోదాం. ఇవన్నీ చిన్న విగ్రహాలకి అయితే కొన్ని బుక్ కావాలి. సో ఇది బుక్ కావాలి. సోల్డ్ అవుట్ లేనివి అయితే బుక్ కాలేనట్టే. సో సోల్డ్ అవుట్ పెడితే మొత్తం బుక్ అయినట్టే. సో మీరు కూడా ఒకసారి రావచ్చు, శ్రీ చౌదరి యాప్ దగ్గరకు వచ్చేసి ఒకసారి అడగండి అన్నని. సో ఆల్మోస్ట్ ఇలాంటివి చిన్న విగ్రహాలు కూడా బుక్ కాలే యాక్చువల్లీ. సో ఇట్లా కవర్ వేసి పెట్టిన ఇట్లా సోల్డ్ అవుట్ ట్యాగ్ ఉన్నవే బుక్ అయినట్టు. సో మిగతా అయితే బుక్ కానట్టు. చూడచ్చు, ఇది జైల్ ఖానా ఏదో ఉంది. ఇది జైల్లో ఏదో పోతుంది. జేబిఎస్ పోతుంది. ఆరెంజ్ జ్యూస్ పంచం సూపర్ ఇచ్చారు చూడొచ్చు. ఆరెంజ్ విత్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. శంఖం వచ్చింది చూడొచ్చు, మొత్తం శంఖం డీటెయిల్ ఇచ్చారు. సో చాలా యూనిక్గా ఉన్నాయి. సో ఆడ వర్క్ నడుస్తుంది కాబట్టి తీయలేకపోతుంది. సో ఆల్మోస్ట్ అందరు వస్తారు బుక్ చేసుకోనికే. ఇప్పుడు బ్రేక్ అనుకుంటా అందుకే. అండ్ ఈ గణేష్ అయితే చాలా ట్రెండింగ్ అయింది. ఇప్పుడు కుందన్ వర్క్ కూడా చేస్తారు. సో ఏడబోతుందో ఒకసారి చూసుకున్నాం.
నాదా వెన్న అంట ఏంటో కొన్ని డిస్టిక్ అంటే మన తెలంగాణ అవుట్ వేరే స్టేట్కి పోతున్నాయి. సో తెలుసుకోవచ్చు నాదా నాకు తెలిసి వేరే డిస్టిక్ పోతున్నట్టుంది. ఏపీకి పోతాయి, కొన్ని బెంగళూరుకి పోతాయి, కొన్ని తమిళనాడుకి పోతాయి. సో ఇది చూడు శివం రోడ్ చూడొచ్చు, బాలాజీ రూపంలో ఉంది. సో ఇది శివుడు బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్లో చేసిన, అండ్ ఇక్కడ బాలాజీ రూపంలో ఇది సోల్డ్ అవుట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు దిగినట్టు, సో స్టెప్ దిగినట్టుంది. వెనకాల బ్యాక్ డ్రాప్ చూసిరా మొత్తం ఫైర్, అండ్ ఇది చాలా యూనిక్గా ఉంది. గణేష్ చూడొచ్చు త్రిశూలం పట్టుకొని ఉంది గణేష్. నాకు తెలిసి ఇది సోల్డ్ అవుట్ అవ్వలే అనుకుంటా, సారీ సోల్డ్ అవుట్ అయింది. సో చూడొచ్చు ట్యాగ్ కూడా పెట్టేసారు, ఎడకపోతాం తెలుస్తలేదు. కొంచెం చూస్తాను. వారాసి కూడా అట్లా వారాసి కూడా కాదు. సో చూడొచ్చు, అండ్ చాలా దగ్గర పోతున్నాయి. జోగిపేట పోతుంది ఇది, జోగిపేట కరాదా అని చెప్పచ్చు. సో త్రిశూలం చూసిరా చాలా యూనిక్గా ఇచ్చారు. సో రియలిస్టిక్గా ఉన్నట్టు తీసారు. ఆయన చేతిలో శంఖం, బ్యాక్డ్రాప్లో నార్మల్ పువ్వు, అండ్ ఇది కూడా చూసిరా ఇది సుబ్రహ్మణ్యం స్వామి రూపంలో సుబ్రహ్మణ్యం స్వామి. ఇది మారేడుపల్లికి పోతుంది చూడచ్చు. సో చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చారు. సో ఈ మోడల్ మనం ఇంకో షెడ్లో కూడా చూసినాము. సో పైన జగన్నాథ్ స్వామి అండ్ కమలం పువ్వు సైడ్లకి. సో చూడవచ్చు ఇది సోల్డ్ అవుట్ అవ్వలే. సో నాకు తెలిసి సో ఇది చూడొచ్చు. సో అన్నీ సోల్డ్ అవుట్ అయినాయి మ్యాక్సిమం, కొన్ని ఉన్నాయి విగ్రహాలు. అండ్ ఇక్కడ యూనిక్గా ఉంది, చేతిలో త్రిశూలం పట్టుకొని. నేను ఇది రాగా తీద్దాం అనుకున్నా వ్లాగ్ మొత్తం. సో దట్ ఇక్కడ చూస్తారా వనస్థలీపురం అనుకుంటా, వనస్థలీపురం పోతుంది. దీనికి బ్యాక్ డ్రాప్ అయితే ఏం లేదు, అది తెలిసి పెడతారేమో. అండ్ ఇది కూడా సోల్డ్ అవుట్ అయింది. నంద్యాలకు పోతుంది చూడవచ్చు, నంద్యాల. సో నంద్యాలలో వాళ్ళు బుక్ చేసుకోరు అనుకుంటా. సో ఇట్లా చాలా ఉన్నాయి, చూపిస్తా. ఇప్పుడు పెద్ద గణేషులు చూపిస్తాం మెయిన్గా. సో వీడియో కంటిన్యూ చూడండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాను చూడవచ్చు, చాలా వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ కంజెస్టెడ్ ఉంది. ఇక్కడ నుంచి అయితే చాలా పెద్ద ఒక 20 feet గణేష్ విగ్రహాలు అయితే ఉంటుంది. సో ఈజీగా 20 ఉంటాయి. సో ఇది సోల్డ్ అవుట్. ఇవన్నీ చాలా కంజెస్టెడ్ ఉన్నాయి, బట్ చూపిస్తాం. సో ఇది సోల్డ్ అవుట్ ఉంది. చాలా యూనిక్గా ఉన్నాయి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పంచ. మెయిన్గా ఈసారి హైలైట్ అవుతుంది ఆరెంజ్, ఎందుకంటే చూడవచ్చు ఆరెంజ్ ఎంత క్లియర్గా వస్తుందో. ఆరెంజ్ పంచ ఇచ్చారు. ఇది కూడా చాలా యూనిక్గా ఉంది. ఇది సోల్డ్ అవుట్ అయింది, సుల్తాన్ బజార్ పోతుంది చూడవచ్చు. సో వెనకాల ఆకులు చూడవచ్చు, సో లీవ్స్ లెక్క పెట్టారు. అండ్ ఇది కూడా సోల్డ్ అవుట్ అని ఉప్పలి పోతుంది ఇది పక్కనే. సో చాలా ఉన్నాయి యూనిక్గా. అండ్ అక్కడ హార్స్, సో లైట్ వల్ల కొంచెం ఫ్లిక్కర్ అవుతున్నట్టుంది. అండ్ ఇది మస్టర్డ్ ఎల్లో అని చెప్పచ్చు కలర్ కాంబినేషన్. సో బ్యాక్ డ్రాప్లో నరసింహుడు వచ్చిండు, నరసింహస్వామి. ఫైర్. అండ్ ఈరోజు చూడవచ్చు హార్స్. సో చాలా ఉన్నాయి, ఇది 20 feet అట్లా ఉంటాయి ఈ గణేష్. బ్యాక్ డ్రాప్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకో దగ్గరికి వెళ్దాం. డిఫరెంట్ ఉన్నాయి మొత్తం, అంటే క్లోజ్గా పెట్టారు కాబట్టి. ఇంకోటి ఇక్కడ చూడవచ్చు, కవర్ వేసి పెట్టుకోరు. అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్లో చూడవచ్చు కృష్ణ భగవాన్ వచ్చారు, చాలా హైట్లో ఉన్నాయి. అండ్ శంఖం బ్యాక్ డ్రాప్లో, అండ్ ఆరెంజ్
ఆరెంజ్ పంచ మెజారిటీ వాళ్ళు పెట్టుకోరు, అంటే మెజారిటీ పీపుల్ అందరూ ఆరెంజ్ పంచ పెట్టారు. గ్రీన్ పంచ బ్యాక్ డ్రాప్ చూస్తారా, చాలా యూనిక్గా ఉన్నాయి. స్టాండింగ్ పొజిషన్ కూడా ఉన్నాయి, కొన్ని చూపిస్తా. అండ్ ఇది చూడొచ్చు కుండన్న వర్క్ ఎంత డీటెయిల్గా చేస్తారు అన్నవాళ్ళు. సో రావచ్చు, ఇంకొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి సోల్డ్ అవుట్ కానివి. ఇది నాంపల్లి అనుకుంటా, నాంపల్లికి పోతుంది ఇది, నాంపల్లికే పోతుంది. సో చూడొచ్చు నాంపల్లికి పోతుంది. సో రండి ఒకసారి అన్నకు అడిగితే చెప్తారు. అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. పంచ చూస్తారా, బిస్కెట్ కలర్లో ఉంది. ఇది బేగం పెట్టుకు పోతున్నట్టుంది. సో ఇది ఆగమన్ ఉంది, అది ఎల్లుండి అనుకుంటా ఆగమన్ దీన్ని. చూస్తారా షాల్వా ఎంత డీటెయిల్గా ఇచ్చారు, పింక్ ఇంకా గ్రీన్ అంటే పట్టు షాల్వా అంటారు కదా, చాలా ఇచ్చారు. చాలా హైట్లో ఉన్నాయి గణేష్లో మాత్రం. అండ్ ఇది చూడలేదు, నందిపేట నెల్లూరుకి పోతుంది ఇది. నెల్లూరు తర్వాత చెప్పుకోవచ్చు. ఇది నందిపేట ఏదో ఉంది, నాయుడుపేట అనుకుంటా. వీళ్ళు అమ్మవారు విగ్రహాలు కూడా చేస్తారు, చూసవచ్చు. గణేష్ డిఫరెంట్ యూనిక్గా ఉంది ఇది, ఒక బ్లాక్ కలర్లో మొత్తం ఇచ్చారు. అండ్ ఇది పైల్వాన్ గణేష్ అని చెప్పొచ్చు, చాలా యూనిక్గా ఉంది ఇది పైల్వాన్ గణేష్. అండ్ ఇది చూస్తారా తాండవ ఆడినట్టు, డ్యాన్స్ వేసినట్టు. నాకు తెలిసి ఇది ఆర్డర్ ప్రకారం తీసుకోరు. ఇది చూస్తారా చాలా యూనిక్గా ఉంది గణేష్. ఇంకా ఒక ఫెస్టివల్కి ఒక 17 days ఉన్నట్టున్నాయి. సో అప్పుడే బుక్ చేసుకుంటారు కొంతమంది. అండ్ మేజర్గా పెద్ద గణేష్ అయితే బుక్ అయిపోయినాయి. అండ్ ఇది నేను లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే శ్రీ చౌదరిఘాట్లో ఆగమన్ అయింది, ఇక్కడ బెంగళూరుకి పోయింది ఇది. సో ఈసారి చూడాలి, ఇది చాలా యూనిక్గా ఉంది. ఎలిఫెంట్ ఇది, ఒకసారి సైడ్కి వెళ్ళి చూపిస్తాం. సో ఎలిఫెంట్ మీద సవారీ చేసినట్టు. అండ్ లోపల కూడా పోవచ్చు, కానీ ఇక్కడ అడ్డు ఉంది. సో లోపల పోవడానికి ట్రై చేస్తాను. అండ్ నంది మీద కూర్చున్న గణేష్ అయితే యూనిక్గా ఉంది. సో చాలా డీటెయిల్గా వర్క్ కూడా చేస్తారు వీళ్ళు. సో దీనికి కలరింగ్ ఒక్కటి అవ్వలే, చూడవచ్చు. నంది మీద కూర్చున్న మహారాజు అండ్ ఎలుక మీద కూడా కూర్చున్నది ఒకటి ఉంది. సో చూపిస్తాం, అది డీటెయిల్గా చూపిస్తుంది. వస్తాం 24th. సో ఇక్కడ చూస్తారా మూషిక మహారాజ్ మీద కూర్చున్న గణపతి. సో ఇది సోల్డ్ అవుట్ అయినది. సో ఇవి ఆర్డర్ ప్రకారం చేసుకుంటారు యాక్చువల్లీ. ఇక్కడ చూస్తారా గాల్గన్. సో చాలా యూనిక్గా అయితే గణేషులు చేస్తారు, మొత్తం ఐడల్స్ అని. సో ఇవన్నీ ఆర్డర్ ప్రకారం అయితే చేస్తారు. నేను లాస్ట్ టైం చూపించిన ఇందాకటి వీడియో. సో చూడవచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తారా హనుమంతుడి గదా బ్యాక్గ్రౌండ్ అండ్ నార్మల్ సిట్టింగ్ పొజిషన్. సో ఇక్కడ విఠలేశ్వర స్వామి రూపంలో, అంటే విఠల్ కాదు, సో ఆ డిజైన్ ఉంది అక్కడ ఉంది. సో ఒకసారి చూపిస్తుంది. ఇది గ్లోబ్ అనుకుంటా, గ్లోబ్ మీద కూర్చున్న గణేష్ ఇది. చూడొచ్చు సోల్డ్ అవుట్ అయింది ఇది. సో సోల్డ్ అవుట్ అయింది ఇది. అండ్ ఇక్కడ కూడా సో ఇది చాలా రిపీటెడ్ మోడల్స్ కావు. ఒకసారి ఎలుక చూడండి ఎంత డీటెయిల్గా ఇచ్చినా. సో మ్యాట్ అంటే రియల్ ఎలుక ఉన్నట్టు ఉంది, చాలా హ్యూజ్ ఉంది. సో ఎలుక మీద కూర్చున్న గణేశాలు అయితే 2 ఉన్నాయి, 2 గణేష్లు ఎలుక మీద సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. సో ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను. అండ్ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా. సో నాకు స్పెషల్గా అయితే ఇది అనిపించింది, చూడొచ్చు. అండ్ ఈ స్వామి కూడా సోల్డ్ అవుట్ అయింది. ఇది దిల్సుఖ్ నగర్ ఇది కూడా. సో దిల్సుఖ్ నగర్లో 2 గణేషులు పోతున్నాయి. సో ఇక్కడ తింటూరు డిస్టర్బ్ చేయడం ఎందుకని. సో ఇది సుబ్రహ్మణ్య స్వామి రూపంలో. సో
చూడొచ్చు అది వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్లో. ఓ రెండు మాత్రం డిపీట్ అయినవి మేజర్గా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా యూనిక్గా ఉన్నాయి. సో ఇవి కూడా సోల్డ్ అయిపోయినాయి, కొన్ని అయితే సోల్డ్ అవుట్ కావనుకుంటా. ఇలాంటి హైట్లో ఉన్నవి అంటే ఇవి ఒక 18 అంట 16 ఆర్ 14 ఆ రేంజ్లో ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు. సో కృష్ణ భగవాన్ ఇందాక చూపించినాడే. సో ఇందాకది బ్లూ కలర్, ఇప్పుడైతే స్కిన్ కలర్ బాడీ కలర్ది. సో చాలా యూనిక్గా ఉంది. సో చూడవచ్చు వెనకాల బ్యాక్డ్రాప్లో కృష్ణ భగవాన్ ఇచ్చారు. సో స్టెప్పింగ్ పొజిషన్లో ఉంది. అండ్ ఇక్కడ చూసారా మూడు తిరుమూర్తి. నాకు తెలిసి తిరుమూర్తి కాదు, ఈ మూడు ఫేస్లే తిరుమూర్తి. అంటే బొట్టు డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇది నార్మల్ అన్నీ పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ అవే. సో థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ చాలా యూనిక్గా అయితే గణేష్ ఉన్నాయి చెప్తున్నా కదా. కొన్ని పెద్ద గణేష్ అయితే 20 feet ఉన్నవి అయితే ఆల్రెడీ బుకింగ్ చేసుకోరు. ఒకసారి నేను మీ అన్నతో మాట్లాడితే ఇంకేమైనా విగ్రహాలు ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే బ్యాక్డ్రాప్లో ఈసారి బ్యాక్డ్రాప్ కొంచెం యూనిక్గా ఇచ్చారు. సో ఇది అప్డేట్లో. ఇంకా నెక్స్ట్ వీడియో ఆగమన్స్ ఉంటే ఆగమన్స్ కూడా కవర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. 500కి అయితే చాలా క్లోజ్ ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్ అందరికి.